ఓ 35 సంవత్సరాల మహిళ మృతి చెందటానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెడ్ కు గురి కావటానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచివేస్తుంది. జైలు నుండి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చ నడిచింది ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తారు. అప్పటి వరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరం జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి ఈ కేసు నుండి అల్లు అర్జున్ ను బయట పడేయటాన్ని ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడటం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయట పడేవేయడానికి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ కలవలేదు. చేసింది తప్పు కాబట్టి, అది కళ్ల ముందే కనబడుతోంది కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవటానికి పవన్ ఇష్టపడటం లేదు.